पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। అదే నంబర్. సర్వేభ్యో నమో నమః. స్వాగతం. ముందరగా ప్రార్థన. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావతు భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధ్యాన శ్లోకం మీరు వస్తే ఇద్దరు తిరిగిపోవడం. ధ్యానం. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాన్ మాణిక్యమౌళి సురత్ తారానాయక శేఖరాన్ స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्देम पद्मां वरङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिका. 172 వరకు చేశాం కదా. సో 173లో మొదటి లైన్. ఆవిడ శ్యామల్ గారు ఫోన్ చేశారు. ఒకవేళ మీరు చెప్తే చెప్పండి. ఆవిడ అవ్వట్లేదు అనుకుంటున్నాడు. ఆవిడ నాకు చేస్తున్నారు. చెప్పండి. హలో చెప్పండి. ఏమండి 173. సో విశ్వమాత జగద్ధాత్రి, అక్కడ ధా మహాప్రాణము, విశాలాక్షి విరాగిణి, తర్వాత ప్రగల్భ భా మహాప్రాణము, తర్వాత పరమోదార పరామోద మనోమయి. సో ఈజీగా ఉంది కాబట్టి అందరం, నేను చెప్పిన తర్వాత అందరం కలిసండి. విశ్వమాత
విశ్వమాతా జగద్ధాత్రి జగద్ధాత్రి విశాలాక్షి విశాలాక్షి విరాగిణి. విరాగిణి మొత్తం లైన్ విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి. విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ ప్రగల్భ పరమోదార పరమోదార పరామోద పరమోద మనోమయి. మనోమయి మొత్తం లైన్ ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి. ప్రగల్భ పరమోద పరమోద మనోమయి మళ్ళీ ఇంకొకసారి ప్రగల్భ పరమోదార పరమోద మనోమయి మొత్తం శ్లోకం ఒకసారి. విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి. విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరమోద మనోమయి దీంట్లో మొత్తం 8 నామాలు. విశ్వమాత ఒక నామము, జగద్ధాత్రి 2, విశాలాక్షి 3, విరాగిణి 4, ప్రగల్భ 5, పరమోదార 6, పరామోద 7, మనోమయి 8. వ్యోమకేశి వ్యోమకేశి విమానస్థ. విమానస్థ అక్కడ స్థ అన్నది మహాప్రాణం, ఒత్తి పలకాలి. వ్యోమకేశి విమానస్థ వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వజ్రిణి వామకేశ్వరి. వామకేశ్వరి మొత్తం లైన్ వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి. వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా. పంచయజ్ఞ ప్రియా సో ఇక్కడ పంచలో ప తర్వాత అనుస్వరము చ ఉంది కాబట్టి జ్ఞ చ చ జ చ జ్ఞ అనాలి. పంచయజ్ఞ ప్రియా. సో పంచయజ్ఞ ప్రియా. పంచయజ్ఞ ప్రియా మళ్ళీ సేమ్ పంచప్రేత పంచప్రేత మంచాధిశాయిని. పంచాధిశాయిని అక్కడ థ మహాప్రాణం, మంచాధిశాయిని ష శకుంతల ష. సో ఇది ఇక్కడ పంచయజ్ఞ ప్రియ 6 అక్షరాలు అయినాయి కాబట్టి వరుసగా కంటిన్యూస్ గా చదవాలి, బ్రేక్ తీసుకోకూడదు. పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధిశాయిని. పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధిశాయిని ఇప్పుడు మొత్తం శ్లోకం ఒకసారి. వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధిశాయిని. వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేత మంచాధిశాయిని ఉత్తమం. 6 ఉన్నాయి దీంట్లో నామాలు. మొదటిది వ్యోమకేశి, తర్వాత విమానస్థ, వజ్రిణి, వామకేశ్వరి, అవి 4 అయినాయి. తర్వాత పంచయజ్ఞ ప్రియ 5, పంచప్రేత మంచాధిశాయిని అన్నది 6వ నామం. మొత్తం 6 నామం. తర్వాత పంచమి, ఇక్కడ కూడా చ తర్వాత అనుస్వారం, ప తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత చకారం ఉంది కాబట్టి జ్ఞ అనాలి. నెక్స్ట్ కూడా పంచ, అది కూడా అంతే. భూతేషి భా మహాప్రాణము. పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోప ఖ అక్కడ మహాప్రాణము. సంఖ్యోప
చారిణి. సో అనండి. పంచమి పంచమి పంచభూతేషి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి. పంచ సంఖ్యోపచారిణి. ఉత్తమం. మొత్తం లైన్ ఇప్పుడు పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి. పంచమి పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి. శాశ్వతి. శాశ్వతి అక్కడ షా అనేది శకుంతల షా, తర్వాత కూడా షానే మళ్ళీ శాశ్వతి. శాశ్వతి శాశ్వతైశ్వర్య 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 శర్మదా శర్మదా శంభుమోహిని. శంభుమోహిని శంభుమోహిని. శంభుమోహిని. అక్కడ భా అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. శంభుమోహిని. శంభుమోహిని. మొత్తం లైన్ ఇప్పుడు శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. ఉత్తమం. నెక్స్ట్ ఫుల్ శ్లోకం. పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. పంచమి పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. ఉత్తమం. ఇట్లా మొత్తం 7 నామాలు ఉన్నాయి. పంచమి ఒక నామము, పంచభూతేషి 2, పంచ సంఖ్యోపచారిణి 3, శాశ్వతి 4, శాశ్వతైశ్వర్య 5, శర్మదా 6, శంభుమోహిని 7. మొత్తం 7 నామాలు. తర్వాత ధర ధర సుత. ధ మహాప్రాణము మళ్ళీ ధర ధర సుత. ధర కాదు ధరాంత ధరాంత ఎక్కడ ధరాధర. ఓకే. నెక్స్ట్ ధర దీర్ఘం లేదు రాకి. సో ధరాధర సుత. ఓకే. తర్వాత ధన్య ధా మళ్ళీ మహాప్రాణం. ధర్మిణి ధా మహాప్రాణం. ధర్మవర్ధిని దీంట్లో మళ్ళీ 2 మహాప్రాణం. సో ఈ లైన్ లో చాలా మహాప్రాణాలు ఉన్నాయి. సో అనండి. ధరా ధరసుత ధరాధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని. సో మొత్తం లైన్ ఇప్పుడు ధరాధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని. నెక్స్ట్ లైన్ లో లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. మొత్తం లైన్ ఇప్పుడు లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ఇప్పుడు మొత్తం శ్లోకం. ధరాధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. ఉత్తమం. దీంట్లో మొత్తం 9 ఉన్నాయి. ధర అన్నది ఒక నామము, ధరసుత అన్నది వేరే నామము, ధన్య 3, ధర్మిణి 4, ధర్మవర్ధిని 5, లోకాతీత 6, గుణాతీత 7, సర్వాతీత 8, శమాత్మిక 9. మొత్తం
9 నామం. కూర్చో. రండి. నెక్స్ట్ వీక్ బంధూక కుసుమ ప్రఖ్య. దీంట్లో ధ మహాప్రాణం. బంధూక కుసుమ ప్రఖ్య. ఖ మళ్ళీ మహాప్రాణము. సో బకిను ధాకి మధ్యన అనుస్వరం ఉంది కాబట్టి ఇక్కడ ధ అన్నది త వర్గం. త నా రావాలి. సో బంధూక కుసుమ ప్రఖ్య బాల లీలా వినోదిని. సో అందరం కలిసి అందరం నా తర్వాత అనండి. బంధూక కుసుమ ప్రఖ్య బంధూక కుసుమ ప్రఖ్య బంధూక కుసుమ ప్రఖ్య బంధూక కుసుమ ప్రఖ్య బాల బాలా లీలా వినోదిని. లీలా వినోదిని. మొత్తం లైను. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. సుమంగళి. సుమంగళి. మా తర్వాత అనుస్వరం తర్వాత గా ఉంది కాబట్టి పంచమాక్షరం. సుమంగళి సుమంగళి. సుఖకరి సుఖకరి. సువేషాఢ్య. సువేషాఢ్య. అక్కడ షా ఏమో షట్కోని, ఢా ఏమో మహాప్రాణము. సువేషాఢ్య సువేషాఢ్య. సువాసిని. సువాసిని. సెకండ్ లైన్ మొత్తం ఇప్పుడు. సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. ఉత్తమం. ఇప్పుడు మొత్తం శ్లోకం. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. మీరు ఒక్కరే అనండి ఫస్ట్ లైన్. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. అక్కడ కుసుమ దగ్గర మీకు ఇబ్బందిగా ఉంది లేదు. కుసుమ ప్రఖ్య ఇంకొకసారి అనండి. బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని. సో మొత్తం దీంట్లో 7 నామాలు. బంధూక కుసుమ ప్రఖ్య ఒక నామము, బాలా రెండో నామము, లీలా వినోదిని మూడో నామము, సుమంగళి 4, సుఖకరి 5, సువేషాఢ్య 6, సువాసిని 7. మొత్తం 7 నామాలు. నెక్స్ట్ది నేను చదువుతాను వినండి, తర్వాత అందరు కానీ. సువాసిన్యర్చన ప్రీత శోభన. అదంతా ఒకే దీంట్లో అనాలి. శోభన దగ్గర 2 అవగ్రహ చిహ్నాలు ఆ అని అర్థం. అక్కడ ఆ శోభన అది నామం. అది లేదా మీకు? ఓకే, నాలోనే అది నాలోనే అది ఉండిపోయింది, లోపల ఉంది. సో శోభన శుద్ధ శుద్ధ మానస అని ఉంది మీకు. ఓకే, ఇక్కడ కరెక్టే. శోభన ప్రీత తర్వాత ఉండాలి. ప్రీత ఇక్కడ లేదు కదా. ఓకే, ప్రీత శోభన. సో కంటిన్యూస్ గా ఉండమే, దాన్ని బ్రేక్ చేయకూడదు. సో శోభనాలో ష శకుంతల ష, ధ మహాప్రాణము. ఆ తర్వాత శుద్ధ మానసాలు ష శకుంతల, ధ కింద ధ వచ్చు. శుద్ధ మానస. సో సువాసినర్చన ప్రీత శోభన అని. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. మానస. మొత్తం లైన్ ఇప్పుడు. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. యాక్చువల్లీ ప్రీత శోభన కంటిన్యూస్ గా అనాలి. మళ్ళీ ఇంకొకసారి అందాం. సువాసిన్యర్చన
ప్రీతా శోభనా శుద్ధ మానస. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఉత్తమం. బిందు తర్పణ సంతుష్ట. బిందు తర్పణ సంతుష్ట. తాని అంటే ఓకే. బిందు తర్పణ సంతుష్ట. బిందు తర్పణ సంతుష్ట. సో బిందు అక్కడ బి తర్వాత అనుస్వరము దా ఉంది, నకారం పలకాలి. ఆ తర్వాత సంతుష్ట దగ్గర కూడా స తర్వాత అనుస్వరం ఉంది, అక్కడ కూడా నా పలకాలి. బిందు తర్పణ సంతుష్ట. బిందు తర్పణ సంతుష్ట. పూర్వజా పూర్వజ త్రిపురాంబిక. త్రిపురాంబిక. మొత్తం లైను. బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక. బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. మొత్తం శ్లోకము. సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధ మానస. చెప్పారు ఇప్పుడు చెప్పాను. ఇప్పుడే చెప్పారు కదా. ఓకే. బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానస. బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. మీరేం చేయాలంటే ప్రీత శోభన ఒకేలాగా పలకాలి అని అండర్లైన్ చేసుకోవాలి. లేకపోతే అందులో లేదు కాబట్టి మీకు గుర్తుండదు. అది శోభన వరకు అండర్లైన్ ఒక శోభన వరకు ఒకే శ్వాసలో పలకాలి. మళ్ళీ ఇంకొకసారి నామం ఒకటి కాదు, నామం రెండు 8 నామాలు. అక్షరాల కంటే ఎక్కువ ఉన్నాయి. అది 2 నామాలు. మీరు ప్రీత తర్వాత శోభన శుద్ధ మానస అని పలికితే అది శోభన అయిపోయింది. యాక్చువల్ గా ఆ శోభన అది నామము, ఆ శోభన. కాబట్టి మీరు ప్రీత దగ్గర బ్రేక్ చేస్తే 2 వేరైపోయినాయి. అలా ఉండకూడదు కాబట్టి ఒకేలాగా ఉండాలి. కాబట్టి ఒకేలాగా చదవాలి. మళ్ళీ ఇంకొకసారి. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. మొత్తం దీంట్లో 6 నామాలు. సువాసిన్యర్చన ప్రీత ఒక నామము, ఆ శోభన రెండో నామము, శుద్ధ మానస 3, బిందు తర్పణ సంతుష్ట ఆ తర్వాత 4, పూర్వజ 5, త్రిపురాంబిక 6 నామాలు. ఊపిరి పీల్చుకోవాలి కదా కొంచెం, కానీ బ్రేక్ తీసుకోకూడదు, కంటిన్యూస్ చేయాలి. బట్ ఎక్కడో ఒకటి మధ్యలో తీసుకోవాలి కదా. సో మేబీ సువాసిని అర్చన దగ్గర ఆపి మేబీ ఫ్రీ అయినా కూడా బ్రేక్ చేయకూడదు. కష్టం అది, అలా బ్రేక్ చేయలేరు. ట్రై చేయండి కంటిన్యూస్ గా రావడానికి. ఓకే. నెక్స్ట్. దశ ముద్ర సమారాధ్య. దశ ష అన్నది శకుంతల ష, ముద్ర సమారాధ్య అక్కడ మహాప్రాణము. త్రిపుర శ్రీ షాకి రవత్తు తర్వాత దీర్ఘం వికారము. శ్రీవ శంకరి ష తర్వాత అనుస్వారము తర్వాత క కాబట్టి పంచమాక్షరము శంకరి. సో ఇది దశముద్ర సమారాధ్య. దశముద్ర సమారాధ్య. త్రిపురా శ్రీవ శంకరి. మళ్ళీ ఇంకొకసారి. అందరికి క్లియర్ అయినా? శ్రీవ శంకరి. ఆ తర్వాత జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. మొత్తం లైన్ చెప్తా.
జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. మీరు ఇంకొంచెం గట్టిగా, ఇప్పుడు బాగా చదువుతున్నారు, ఇంకొంచెం గట్టిగా అంటే మీకు కూడా క్లియర్ గా మీకే వినిపించారు. నెక్స్ట్ అదే శ్లోకం పూర్తిగా ఇప్పుడు. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీ వశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. ఉత్తమం. దీంట్లో మొత్తం 5 నామాలు. దశముద్ర సమారాధ్య ఒక నామము, త్రిపుర శ్రీవశంకరి అన్నది 2, జ్ఞానముద్ర 3, జ్ఞానగమ్య 4, జ్ఞానజ్ఞేయ స్వరూపిణి 5. మొత్తం 5 నామాలు. నెక్స్ట్ యోని ముద్ర త్రిఖండేషి. త్రిఖ అన్నది మహాప్రాణము. తర్వాత ఖకిను డేకి మధ్యలో అనుస్వారం ఉంది కాబట్టి అది టవర్గం చెప్పింది కాబట్టి అనాలి. త్రిఖండేషి శ్యామళి శకుంతలాశ. త్రిగుణాంబా గుణాంబా. త్రికోణగా అన్ని ఎక్కువ 3 వచ్చినాయి. అంటే కొంచెం స్లోగా చదివితే సరిగ్గా క్లియర్గా స్పష్టంగా పలుకుతాం. యోని ముద్ర త్రికండేషి త్రిగుణాంబా త్రికోణగా. మొత్తం లైన్ ఇప్పుడు. యోని ముద్ర త్రికండేషి త్రిగుణాంబా త్రికోణగా. నెక్స్ట్ ది అనఘా. ఖా అక్కడ మహాప్రాణం. అనఘాద్భుత. అద్భుత అంటాం కదా, అలాగే ఘాలోనే అకారం ఉంది కాబట్టి కలిపి అక్కడ అవగ్రహ చిహ్నం ఉంది. మీకు పుస్తకంలో ఎలా ఉంది? ఉంది కదా ఇది. సో ఉన్నది అన్నమాట. చదవకూడదు. అనఘాద్భుత చారిత్ర. మళ్ళీ ఇంకోసారి అనఘాద్భుత చారిత్ర. తర్వాత వాంఛితార్థ ప్రదాయిని. అక్కడ చ అన్నది మహాప్రాణము. వాంఛి వా తర్వాత అనుస్వారము, అది చకారంలో పంచమాక్షరం వస్తుంది. వాంఛితార్థ ధా కూడా మళ్ళీ మహాప్రాణము. ప్రదాయిని. సో అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. మళ్ళీ వాంఛితార్థ ప్రదాయిని. ఇప్పుడు మొత్తం శ్లోకము. యోని ముద్రా త్రిఖండేషి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. ఉత్తమం. దీంట్లో మొత్తం 8 నామాలు ఉన్నాయి. యోని ముద్ర ఒక నామము, త్రిఖండేషి 2, త్రిగుణాంబాలో 2 నామాలు ఉన్నాయి. త్రిగుణ అంబా అని. ఓకే, దాంట్లో 2 నామాలు. త్రికోణగా ఇక్కడికి 1 2 3 4 5 నామాలు అయినాయి మొదటి లైన్లో. తర్వాత అనఘా అన్నది ఇంకొక నామము. అద్భుత చారిత్ర ఇంకో నామము. వాంఛితార్థ ప్రదాయిని లాస్ట్ 8వ నామం. మొత్తం 8 నామాలు. ఓకే, తర్వాత నెక్స్ట్ అయిపోయినాయి మీరు మర్చిపోయారు. రండి.
అభ్యాసాతిశయ జ్ఞాత. అక్కడ షా అన్నది శకుంతల ష. దీంట్లో ఏమి హ అభ్య హ అక్కడ మహాప్రాణం. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్ షడద్ ధ అక్కడ మహాప్రాణం. షా ఇది షట్కోంశ. షడత్ షడత్ షడత్వాతీత రూపిణి. అనండి. అభ్యాసాతిశయ జ్ఞాత. అభ్యాసాతిశయజ్ఞాత మళ్ళీ అభ్యాసాతిశయజ్ఞాత అభ్యాసాతిశయ జ్ఞాత అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి. షడద్వాతీతరూపిణి షడద్వాతీత రూపిణి. షడద్వాతీతరూపిణి. ఓకే, మొత్తం లైన్ ఇప్పుడు. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి. అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీతరూపిణి. అవ్యాజ కరుణామూర్తి. అవ్యాజ కరుణామూర్తి. ఆ తర్వాత అనకండి అజ్ఞానధ్వాంత దీపిక. సో ఇక్కడ అవ్యాజ కరుణ మూర్తి, ఆ తర్వాత అజ్ఞాన ధ్వాంత దీపిక అన్నది 2 నామాలు. సో మూర్తి అక్కడ నామం రాసుకునేటప్పుడు అనేటప్పుడు మాత్రం కంటిన్యూస్ గా అనాలి. ఎలా అంటే అక్కడ జ్ఞాన తర్వాత ధ మళ్ళీ మహాప్రాణము. సో అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ధ్వాంత దీపిక అని కంటిన్యూస్ గా అనాలి. నేను అన్న తర్వాత అనండి. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ధ్వాంత దీపిక. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన దీపిక. మళ్ళీ ఇంకోసారి. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన దీపిక. మీరు ఒక్కరే అనండి ఒకసారి మళ్ళీ. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన రజ్ఞాన అనాలి. మళ్ళీ అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన దీపిక. మళ్ళీ అందరం కలిసి ఒకసారి. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ధ్వాంత దీపిక. ఓకే, సో మొత్తం శ్లోకం ఒకసారి. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ధ్వాంత దీపిక. అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీతరూపిణి. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన దీపిక. మీరు ఒక్కసారి అనండి. మీరు లాస్ట్ లో రజ్ఞాన అని వినిపిస్తాను నాకు. మళ్ళీ ఇంకొకసారి. అక్కడ ఆ జ్ఞాన అధ్వాంతం లేదండి. జ్ఞాన ధ్వాంత దీపిక. రజ్ఞాన అంటే ఎందుకంటున్నారు? రజ్ఞాన నాకి దీర్ఘం లేదు. జ్ఞాన ధ్వాంత దీపిక. మళ్ళీ అనండి. మీరు మూర్తిర్ అంటే మాత్రం అక్కడ సరిపోదు. మూర్తి రజ్ఞాన ధ్వాంత దీపిక. మూర్తిర్ అనద్దు. మూర్తి ప్రజ్ఞాన. మూర్తి అనగానే మీరు అజ్ఞాన అనాలి యాక్చువల్ గా, కానీ అనకూడదు అక్కడ. మూర్తి ప్రజ్ఞాన ధ్వాంత దీపిక. రజ్ఞాన ధ్వాంత ఎందుకంటున్నారు? మళ్ళీ ప్రజ్ఞాన ఆధ్వాంత అంటున్నారు మీరు. ఎందుకు అంటున్నారు? ఇప్పుడు బాగా అన్నారు. పలికే మామూలు కంటిన్యూస్ గా అనేటప్పుడు
మళ్ళీ రజ్ఞాన అధ్వాంత అని వినిపిస్తాను. ఆ అనకూడదు. సో వినండి ఒకసారి, అందరూ వినండి. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ధ్వాంత దీపిక. జ్ఞాన దగ్గర ఒక చిన్న బ్రేక్. జ్ఞాన ధ్వాంత దీపిక. ఇప్పుడు మళ్ళీ చదవండి మీరు. మళ్ళీ మళ్ళీ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కరెక్ట్ గా అంటున్నారు. ఇలా విడిగా అన్నప్పుడు కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇంకొంచెం వస్తుంది, ఆకారం పలుకుతోంది. అనకూడదు అక్కడ. ఒకసారి మళ్ళీ అజ్ఞాన ధ్వాంత దీపిక. కానీ అనేటప్పుడు అజ్ఞానాధ్వాంత పలుకుతోంది. మీరు దా అంటున్నారు, నా తర్వాత మళ్ళీ ఆకారం అంటున్నారు. ఇలా అన్నప్పుడు కరెక్ట్ గా వస్తాను. ఓకే, బెటర్. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానధ్వాంత దీపికా. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానధ్వాంత దీపికా. మీరు ఏం చేస్తారంటే మీరు రికార్డ్ చేసుకోండి. ఇది రికార్డ్ చేసుకుని మీరు వినండి. విన్నప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది మీరు ఎక్కడ ఆకారం అంటున్నారో. ఒకసారి వినండి. ఓకే, సో దీంట్లో ఎన్ని నామాలు ఉన్నాయంటే 4 నామాలు ఉన్నాయి. అభ్యాసాతి శయజ్ఞాత 1, షడద్వాతీత రూపిణి 2, అవ్యాజ కరుణ మూర్తి 3, అజ్ఞాన ధ్వాంత దీపిక ఇది ఇంకో నామం. మొత్తం 4 నామాలు. ఏమండి? అభ్యాసాతి క్షయ జ్ఞాత వరకు ఒక నామం, జ్ఞాత వరకు ఒక నామం. సయ ఏముంది మీకు? అభ్యాసాతి క్షయ జ్ఞాత కరెక్ట్ గానే ఉంది కదా. జ్ఞాత వరకు ఒక నామము. ఆ తర్వాత షడద్వాతీత రూపిణి 2, అవ్యాజ కరుణ మూర్తి విసర్గ రావాలి. ఆ తర్వాత అజ్ఞాన ధ్వాంత దీపిక అన్నది ఇంకో నామం. నెక్స్ట్ ఆబాల గోప విదిత. ఆబాల గోప విదిత. ఆబాల గోప విదిత. ఆబాల గోప విదిత. తర్వాత నామం వినండి. సర్వానుల్యంఘ్య శాసన. సర్వానుల్లంఘ్య లా కింద లావత్తు, తర్వాత అనుస్వారము, తర్వాత ఘ. ల తర్వాత అనుస్వారం ఉంది కాబట్టి దాన్ని పంచమాక్షరం పలకాలి. తర్వాత ఘ మహాప్రాణం. సర్వానుల్యంఘ్య శాసన. శ్యామళి శకుంతల ష, సాయము సరళ స, నా. సో ఇది వినండి. సర్వానుల్యంఘ్య శాసన. మళ్ళీ సర్వానుల్యంఘ్య శాసన. ఓకే, ఉత్తమం. మొత్తం లైన్ ఇప్పుడు. ఆబాల గోప విదిత సర్వానుల్యంఘ్య శాసన. ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన. ఉత్తమం. నెక్స్ట్ శ్రీచక్రరాజ నిలయ. శ్రీచక్రరాజ నిలయ. శ్రీచక్రరాజ నిలయ. శ్రీచక్రరాజ నిలయ. శ్రీమత్ త్రిపుర సుందరి. శ్రీమత్ త్రిపుర సుందరి. శ్రీమత్ త్రిపుర సుందరి. శ్రీమత్ త్రిపుర సుందరి. సుందరి కాదండి, సుందరి. మళ్ళీ ఇంకోసారి. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఓకే, మొత్తం లైన్ అప్పుడప్పుడు వచ్చేస్తుందా? తెలుస్తుంది నాకు. మొత్తం లైన్ ఇప్పుడు. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఉత్తమం. మొత్తం శ్లోకం ఇప్పుడు. ఆబాల గోప విదిత
सर्वानुल्लङ्घ्य शासना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी आबालगोपविदिता सर्वानुल्लङ्घ्य शासना श्रीचक्रराजनिलया శ్రీమత్త్రిపురసుందరి. ఉత్తమం. 4 ఉన్నాయి దీంట్లో. ఆబాల గోప విదిత ఒక నామము, సర్వానుల్యంఘ్య శాసన 2, శ్రీ చక్రరాజ నిలయ 3, శ్రీమత్ త్రిపుర సుందరి 4. ఆ తర్వాత కూడా శ్రీ శివ శ్రీ శివ శివ శక్త్యైక్య రూపిణి శివ శక్త్యైక్యరూపిణి లలితాంబిక. లలితాంబిక. సో మొత్తం లైన్ ఇప్పుడు శ్రీ శివ శివ శక్త్యైక్య రూపిణి లలితాంబిక. శ్రీ శివ శివ శక్త్యైక్యరూపిణి లలితాంబిక. సో దీంట్లో ఈ లైన్ లో మాత్రం 3 నామాలు ఉన్నాయి. శ్రీ శివ శివ శక్త్యైక్య రూపిణి లలితాంబిక అన్నది 3 నామాలు. నెక్స్ట్ లైన్ మాత్రం జస్ట్ దీనికి సమాప్తి పూర్తి చేయడం. ఏవం శ్రీ లలితా దేవ్యా ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః నామ్నాం సహస్రకం జగుః. ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః. ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః. ఏవం అంటే ఈ విధంగా అని అర్థము. అంటే ఈ పైన చదివిన విధానం మన ఎన్ని మొత్తం సహస్రనామాలు చదివాం కదా, ఆ విధంగా ఏవం ఈ విధంగా శ్రీ లలితా దేవ్యాహ యాక్చువల్గా విసర్గ ఉంది, విసర్గ లోపం అవుతుంది కాబట్టి లలితాదేవ్యాహ అంటే అమ్మవారి యొక్క, లలితాదేవి యొక్క నామ్నాం అంటే నామాల యొక్క, సహస్రకం అంటే 1000, జగుహు అంటే స్తుతి చేశారు జనాలు అని. ఈ విధంగా అమ్మవారి యొక్క 1000 నామాల యొక్క స్తోత్రం జనాలు చేశారు. జనాలు అని ఉండదు దీంట్లో, బట్ జగుహు అన్న క్రియాపదంతో మనం తెలుసుకుంటాం. సో అది మీకు బాగా తెలుసు. మీకు ఈ జగుహు అని తెలియదు కానీ ఎలా క్రియాపదం వస్తే దాన్ని తెలుసుకోవాలి అనేది తెలుసు. సో జనాలు ఈ విధంగా స్తుతి చేశారు అమ్మవారి యొక్క సహస్రనామాలు అని చెప్పడం జరిగింది. సో లాస్ట్ గా అందరం కలిసే చదవచ్చు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః. అంటే ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే అంటే ఆ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి, అలాగే దానిలోనే ఉత్తరఖండం అనేటటువంటి దానిలో ఉండేటటువంటి హయగ్రీవ సంవాదే, హయగ్రీవాగస్త్య సంవాదే అంటే హయగ్రీవుడు అగస్త్యుడి యొక్క సంవాదంలోంచి తీసుకున్నటువంటి కథనం అనేటటువంటి నామ అంటే అనేటటువంటి ద్వితీయోధ్యాయము. ఇది ద్వితీయోధ్యాయము. అది శ్రీ శివ ఒక నామము, శివ శక్తి రూపిణి 2, లలితాంబిక 3. ఒక్క నిమిషం 11 శ్లోకం 12 చిబుక శ్రీ అనాలి. చిబుక మేబీ నేను కూడా చెప్పాను. చిబుక నేను చీ అని చెప్పాను, చెప్పారు. మేబీ చదవడం నేనేమన్నా చిబుక, లేకపోతే చెప్పినప్పుడు చూ అయింది. ఓకే అవన్నీ. ఇది మనకి యాక్చువల్గా వ్యోమ ల్యాబ్స్ అని ఒకటి ఉంది. సంస్కృతమే వాళ్ళ ధ్యేయం. వాళ్ళన్నీ సంస్కృత వీడియోలు అవి ఇవి అండ్ సంస్కృతమే ప్రచారము, సంస్కృతమే నేర్పించడాన్ని వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ద్వారా చెప్పబడినటువంటిది ఇది. కాబట్టి మనం నేను ఇప్పుడు సంస్కృతం స్టూడెంట్ని కాబట్టి నేను అక్కడ నేర్చుకున్నాను కాబట్టి నేను దాన్ని ఫాలో అవుతున్నాను. మనం 2-3 ఫాలో అవ్వాయి అనుకోండి, మేబీ అది కూడా కరెక్టే ఉండొచ్చు, తప్పని నేను అంటలేదు, అది కూడా కరెక్టే ఉండొచ్చు. కానీ నేను ఇది ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఇది చెప్పాను.
కాబట్టి మీరు చదివే వాళ్ళు మీ ఇష్టం అది. మీరు అది ఫాలో అవుతారా, ఇది ఫాలో అవుతారా అని మీరు డిసైడ్ చేసుకొని మీరు ఫాలో అవ్వాలి. నా వరకు మాత్రం నేను ఈ పుస్తకాన్ని సంస్కృత వ్యోమ ల్యాబ్స్ వాళ్ళు చెప్పింది మాత్రం ఫాలో అవుతున్నాను నేను. సో దీంతోటి మన లలిత అమ్మవారి స్తోత్రం పూర్తయింది. ఓకే, ఇది మూసేసిన తర్వాత ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ చేద్దాము. ఒక్కసారి ఏకతా మంత్రం అయితే చదివేసి రికార్డింగ్ ఆపేస్తాను, అప్పుడు మాట్లాడాలి. చదవండి. ఆ, ఆ, ఓకే, ఇదా రికార్డింగ్ అయిపోయింది, అప్పుడు మాట్లాడు. అందరూ చదవండి. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశ పురాణ ఇంద్రం యమం ఆతరిష్టానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శక్తేన వినిర్దిశంతి శైవాయమీశం శివైత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధజైనాః సత్శ్రీయకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.